ద్వారక శ్రీకృష్ణ పరమాత్ముడు నడయాడిన నేల. ద్వారకా నగరాన్ని మయదానవుడు నిర్మించినట్లు చెప్తారు. విష్ణు పురాణం ప్రకారం ద్వారకని విశ్వనాథుడు శ్రీకృష్ణుడికి అంకితం ఇచ్చినట్టు చెప్తారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి మరణం తరువాత ద్వారకా నగరం 36 సంవత్సరాలలోనే సముద్రంలో మునిగిపోయింది. 20వ శతాబ్దంలో భారతీయ పురావస్తు శాఖ ద్వారకా సమీపంలో సముద్ర ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. అప్పుడు అక్కడ కొన్ని అవశేషాలు కనుగొన్నారు. ఈ నగరాన్నే ద్వారకాగా అందరూ భావిస్తారు. ద్వారకాలో ద్వార అంటే ద్వారము, కా అంటే సంతోషము, సంతోషానికి ద్వారము అని అర్థము. కృష్ణ పరమాత్ముల వారు తన మేనమామ అయినటువంటి కంసుని వధించిన తరువాత కంసుని మామగారైనటువంటి జరాసంధుడు శ్రీకృష్ణుడిపై ప్రతీకారంతో మధుర నగరంపై 17 సార్లు దాడి చేస్తాడు.